ఒకవైపు వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో కీ చేంజెస్, మరోవైపు పార్లమెంట్లో పవర్ఫుల్ కౌంటర్స్, ఇంకోవైపు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. అవును, ఇండియా అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం చుట్టూ జరుగుతున్న పరిణామాలు సగటు సామాన్యుడిని కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నాయి. ఇంతకు మించిన ఒప్పందం లేదని అధికార పక్షం, భరతమాతను అమ్మేశారు సిగ్గుందా లేదా అని విపక్షం మాటల యుద్ధానికి దిగాయి. దీంతో అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగి ఎన్ని రోజులైనా సగటు సామాన్యుడికి మాత్రం స్పష్టత కరువైంది. ఇంతకు మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై రాహుల్ అభ్యంతరాలేంటి? దేశాన్ని అమెరికాకు అమ్మేశారని ఎందుకు విమర్శిస్తున్నారు? రాహుల్ ఆరోపణలకు మోడీ సర్కార్ ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్లో వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో మార్పులు ఎందుకు చేసినట్టు? వాజ్ ది స్టోరీ? ట్రేడ్ డీల్ చుట్టూ లోక్సభలో రగులుతున్న రాజకీయం. దేశాన్ని అమ్మేశారన్న రాహుల్ మూర్ఖుడన్న బీజేపీ. బిగ్ డీల్ పై రాహుల్ ప్రశ్నలు ఏంటి? బీజేపీ కౌంటర్స్ ఏంటి? పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రాజకీయ సంగ్రామానికి వేదికవుతున్నాయి. బడ్జెట్ పై చర్చ ఎంత జరిగిందంటే చెప్పడం కష్టం, కానీ ఇతర అంశాల చుట్టూ రాజకీయం మాత్రం చాలా రంజుగా సాగుతోంది. మొదట ఎక్స్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ చుట్టూ రాజకీయం నడిస్తే, తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ ఎపిసోడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం అంతులేని మాటల యుద్ధానికి తెరలేపింది. ఇప్పుడు ఆ యుద్ధమే పీక్స్ చేరింది. లోక్సభ సాక్షిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారతమాతను అమ్మేశారు సిగ్గుందా లేదా అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిపోయారు. Do you have no shame of selling India? You have sold our mother, Bharat Mata. Do you have no shame? But sir, the interesting thing is, the interesting thing is that I know that the Prime Minister would not sell India under normal circumstances. He will not do it. You know why he sold India? Because they are choking him. మీరు భారత్ను అమ్మేశారని నేను అంటున్నాను. భారతమాతను అమ్మేయడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మన తల్లి భరతమాతను అమ్మేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాధారణ పరిస్థితుల్లో దేశాన్ని ప్రధానమంత్రి అమ్మారని నాకు తెలుసు. ఆయన భారత్ను ఎందుకు అమ్మేశారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఆయన గొంతు పిసుగుతున్నారు. ప్రధాని కళ్లలో మనం భయాన్ని చూడొచ్చు. ఇక్కడ 2 విషయాలున్నాయి. మొదటిది ఎప్స్టీన్ ఫైల్స్ అని రాహుల్ అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేరుందని, మరి ఆయనను ఎందుకు జైల్లో పెట్టలేదని ప్రశ్నించారు. హర్దీప్ పురిని కూడా తను అడగాలనుకుంటున్నట్టు చెప్పారు. అతన్ని ఎప్స్టీన్ కు ఎవరు పరిచయం చేశారో తనకు తెలుసన్నారు. రాహుల్ ఈ రేంజ్ లో చెలరేగిపోతే కమల నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటారు? ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతిపక్ష నేతపై అంతెత్తున లేచారు. स्पिट एंड रन, शूट एंड स्कूट, कुछ झूठ बोलो और भाग जाओ, मगर जहर बुझा झूठ बोलो, स्पिट अ वेनेमनस लाई, देन अब्रॉड फ्लाई. यानी पहले एक झूठ बोलो, जहरीली भाषा में झूठ बोलो, और फिर तुरंत विदेश की तरफ उड़ जाओ. కాంగ్రెస్ రాజ్యంలో రాహుల్ గాంధీ తెలివైన మూర్ఖుడిగా అభివర్ణించారు బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది. లోక్సభ సమావేశాల తర్వాత విలేకరులతో బీజేపీ జాతీయ ప్రతిపక్ష నాయకుడి రాజకీయ ప్రసంగం పార్లమెంటరీ మర్యాద ప్రమాణాలను తగ్గించిందని ఆరోపించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత పదే పదే అసంబద్ధ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు అత్యున్నత ప్రజాస్వామ్య ప్రమాణాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నేడు విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రవర్తన, భాష, వ్యవహార శైలి ద్వారా రాజకీయాలను, పార్లమెంటరీ మర్యాదను దిగజార్చారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం, అబ్రాడ్ ట్రిప్పులకు వెళ్లడమే రాహుల్ పని అంటూ ఎద్దేవా చేశారు. సభలో వీధి స్థాయి భాష, ప్రవర్తన చూడాలనుకుంటే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. మరోవైపు రాహుల్ ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పురి కూడా రియాక్ట్ అయ్యారు. 3 లక్షల ఈమెయిళ్లలో తన గురించి 4 లైన్లే ఉందని, అది కూడా మేక్ ఇన్ ఇండియా చర్చల్లో భాగంగా అతనితో పలుమార్లు భేటీ అయినట్టు తెలిపారు.
కాంగ్రెస్ బీజేపీ మధ్య కౌంటర్ వార్ను కాస్త పక్కన పెడితే భారత్తో ఒప్పందం విషయంలో వైట్ హౌస్ కీలక సవరణలు చేసింది. అది కూడా భారత్కు అనుకూలంగా. భారత ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే అమెరికా తన వెబ్సైట్లోని సమాచారాన్ని సైలెంట్గా సవరించింది. తొలుత విడుదల చేసిన నివేదికలో రాబోయే 5 ఏళ్లలో అమెరికా నుండి $500 బిలియన్ విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి భారత్ కట్టుబడి ఉందని అమెరికా పేర్కొంది. తాజా సవరణలో ఆ పదాన్ని తొలగించి అంత విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే ఉద్దేశంతో ఉంది అని మార్చారు. అంటే ఇది తప్పనిసరి ఒప్పందం కాదని, ఒక లక్ష్యం మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇక రెండోది పప్పు ధాన్యాల అంశం. అమెరికా నుండి దిగుమతయ్యే పప్పు ధాన్యాలపై భారత్ సుంకాలను తగ్గిస్తుందని ముందుగా పేర్కొన్నారు. కానీ భారత్లో పప్పు ధాన్యాల సాగు, రైతుల ప్రయోజనాలు అత్యంత సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం దీనిపై అభ్యంతరం తెలిపింది. ఫలితంగా కొత్త ఫ్యాక్ట్ షీట్ నుండి పప్పు ధాన్యాల ప్రస్తావనను పూర్తిగా తొలగించారు. నిజానికి భారత్కు అమెరికా ఎగుమతి చేసే వ్యవసాయ పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు మొదట్నుంచే భారత్ అంగీకరించడం లేదు. అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదని ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్ షీట్లో సవరణలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు ఇండియా అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కింద దేశానికి అత్యంత సున్నితమైన అన్ని కీలక రంగాలను పూర్తిగా రక్షించిందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ ఎప్పుడూ స్పష్టమైన దృక్పథంతోనే చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, పాడి రంగంపై ప్రభావం పడే అంశాల్లో రాజీ పడలేదని ఆయన తెలిపారు. అలాగే ఈ సంయుక్త ప్రకటనను చట్టబద్ధ ఒప్పందంగా మార్చేందుకు 2 దేశాల బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. మార్చి చివరికల్లా తుది ఒప్పందం సిద్ధమై సంతకం చేసే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. సో ఈ డీల్ పై ఫుల్ క్లారిటీ వచ్చేది మార్చి చివరి నాటికి. మరి రాహుల్ ఏ లెక్క ప్రకారం భరతమాతను అమ్మేశారని ఆరోపిస్తున్నారు. రాహుల్ ప్రధాన ఆరోపణ, మనం ఎక్కడి నుంచి చమురు కొనాలో అమెరికా చెప్పడం ఏంటని. నిజానికి ఈ విషయంలోనూ మోడీ సర్కార్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇండియా రష్యా చమురు కొనదని అమెరికా చెబుతోందే తప్ప మోడీ సర్కార్ ఎక్కడ ఈ ప్రకటన చెయ్యలేదు. ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరుకుతుందో అక్కడే కొంటామని, జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెబుతోంది. ఒక రకంగా ఈ ఒప్పందంపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ ఒప్పందంలో కీలక అంశాలను మార్చడం భారత్ సాధించిన దౌత్య విజయంగానే కనిపిస్తోంది కూడా. ఎందుకంటే డీల్ కుదిరిన వెంటనే అమెరికా తమకు అనుకూలంగా కొన్ని కఠినమైన పదాలను వాడింది. దీనిపై భారత్ స్పందించి తాము అంగీకరించని అంశాలను తొలగించాలని కోరడంతో వైట్ హౌస్ ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇది మరికొంతకాలం జరిగే ప్రక్రియ కాబట్టి మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఇప్పుడే విమర్శలు చేయడం తొందరపాటే కావచ్చు.